ఈరోజు మనం ఫ్యూసిడిక్ యాసిడ్ మరియు బెక్లమెథసోన్ అనే క్రీమ్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఫ్యూసిడిక్ యాసిడ్ మరియు బెక్లమెథసోన్. దీని ధర 129 రూపాయలు. దీనిని జర్మన్ రెమెడీస్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇదొక కార్టికోస్టెరాయిడ్ కాంబినేషన్ గల క్రీమ్. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే దీనిని శరీరంపై వచ్చే అనేక రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ క్రీమ్ అన్నమాట. అంటే అన్ని రకాల క్రీమ్స్ ఉపయోగించిన తర్వాత కూడా రిజల్ట్ ఏం లేకపోతే డాక్టర్ గారు అయితే ఈ క్రీమ్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ క్రీమ్ని ఏ కండిషన్లో ఎక్కువగా ఉపయోగిస్తారంటే ఎలర్జీ కారణంగా వచ్చే ఇన్ఫెక్టెడ్ కట్స్ అండ్ గ్రేజెస్, మరియు చర్మంపై ఇన్ఫ్లమేషన్, ఇచ్చినెస్, క్రాక్డ్ అండ్ చర్మం చాలా రఫ్ ప్యాచెస్ని కలిగి ఉండడం, వీటి వల్ల స్కిన్ కలర్ చేంజ్ అయ్యి చీము కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్లో కూడా ఈ క్రీమ్ని అయితే ఉపయోగిస్తుంటారు. ఇంకా వీటితో పాటు ఎగ్జిమా, డెర్మటైటిస్ మరియు మోడరేట్ సోరియాసిస్లో కూడా ఉపయోగిస్తుంటారు. ఇచ్చింగ్ కారణంగా వచ్చే రెడ్నెస్, స్వెల్లింగ్ మరియు పెయిన్ని తగ్గించడం కోసం కూడా ఈ క్రీమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రీమ్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. దీనిని అప్లై చేసిన చోట మంటమంటినట్టుగా ఉండడం మరియు దురద, దాంతోపాటు ఎరుపుదనం కూడా ఉండడం. గర్భవతిగా ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్న డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఈ క్రీమ్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ క్రీమ్ని ఏ విధంగా అప్లై చేయాలంటే స్నానం చేసి టవల్తో చర్మాన్ని పొడిగా తుడుచుకున్న తర్వాత ఎలర్జీ ఉన్న ప్రదేశంలో ఈ క్రీమ్ని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు 2 సార్లు, ఉదయం మరియు రాత్రి. ఇదే విధంగా 1 వారం లేదా 2 వారాల వరకు కూడా డాక్టర్ గారి సలహాతో అయితే ఉపయోగించవచ్చు. ఈ మెడికేషన్ అప్లై చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది.